తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుని పలువురు నూతన వధూవరులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పెళ్లిపీఠం మీద నుంచి ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి పెళ్లి దుస్తుల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు సినీ పరిశ్రమకు కేంద్రమైన చెన్నైలోని కొడంబాక్కం పోలింగ్ కేంద్రం వద్ద ఓ ఆసక్తికర దృశ్యం ఓటర్లను ఆకట్టుకుంది. పట్టుచీర, పట్టుపంచె, మెడలో పూలదండలతో ఓ కొత్త జంట పెళ్లి జరిగిన వెంటనే ఓటు వేసేందుకు వచ్చారు. వరుడు సునీల్ వృత్తిరీత్యా న్యాయవాది. తాళి కట్టిన 15 నిమిషాలకే తాము పోలింగ్ బూత్కు పరుగులు తీశామని ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే తమ పెళ్లి తేదీ ఖరారైందని, అయినా ఒక పౌరుడిగా తమ బాధ్యతను నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే ఇలా వచ్చామని సునీల్ స్పష్టం చేశారు. తమిళనాడు వ్యాప్తంగా పలుచోట్ల ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. చెన్నైలోని మేడవాక్కంలో సురేష్, శరణ్య, రామనాథపురంలో ఒకే కుటుంబానికి చెందిన సీతానాథన్, శాలిని, జయవీర కార్తీ, శివశంకరి జంటలు పెళ్లిపేటల నుంచి నేరుగా పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటు వేశారు. నామక్కల్ జిల్లాలో దీపికా ఆనంద్, తూత్తుకుడిలో మణికందన్, తంగమీనాక్షి, కృష్ణగిరిలో దిలీప్ కుమార్, స్నేహప్రియ పెళ్లి దుస్తుల్లోనే వచ్చి తమ పౌర బాధ్యతను నిర్వర్తించారు. ఇక కులచల నియోజకవర్గంలో చర్చిలో వివాహం చేసుకున్న అభిషా, విజయ్ జంట కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. ప్రజాస్వామ్య పండుగలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని వారంతా ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వెయ్యాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.